హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. సో వెల్కమ్ టు మా అనంతపూర్ అమ్మమ్మ వంటలు. ఈరోజు మేము చేస్తున్నామండి పూరి సాగు. అనంతపూర్లో ఇది చాలా ఫేమస్ టిఫిన్ అండి. చాలా బాగుంటుంది పూరి, అందులో సాగు చాలా ఫేమస్, బాగుంటుంది. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మన సబ్స్క్రైబర్ కూడా ఒకరు పూరి సాగు కావాలని అడిగారండి. సో వాళ్ళ కోసం ఇది, అండ్ మన కోసం కూడా. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి. ఎర్రగడ్డలు, టమోటా, పచ్చిమిర్చి, ఉర్లగడ్డలు వేసుకోవాలి. అండ్ ఇందులో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మనకు కప్ ఆఫ్ శనగపిండి అండి. మెయిన్ శనగపిండి ఇలా వేసుకోవాలి. క్వాంటిటీ బట్టి ఎవరికి ఎంత అని వేసుకోవాలి. నేను దాన్ని చేసేటప్పుడు చెప్తాను మీకు. సారీ అండి, నాకు గొంతు కొంచెం క్లైమేట్కి కోల్డ్ వచ్చింది, అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పూరీకి రెడీ చేసి పెట్టుకుంటున్నామండి. ఇది 1 kg గోధుమ పిండి. సో ఇందులో మనకు కావాల్సినవి ఉప్పు 1 స్పూన్ వేసుకోవాలండి. అండ్ కొద్దిగా చక్కెర వేసుకోవాలండి, లైట్గా చక్కెర వేసుకుంటే సాఫ్ట్ అండ్ కలరిష్గా కూడా వస్తాయి, స్మూత్ వస్తాయి పూరి అనేది. ఇది ఒక చిన్న చిట్కా అనమాట. సో దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దాని తర్వాత మనం పెరుగు వేసుకోవాలండి. ఒక 3 స్పూన్లు అలా పెరుగు వేసుకోవాలి. పెరుగు ఎందుకంటే మనకి మృదువుగా రావడానికి అండ్ మృదువుగా వస్తాయండి పూరీలు. సో పూరీ చేయడానికి అందరికీ వస్తుంది, అందరికీ తెలుసు. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కాబట్టి చెప్తున్నాను అంతే అండి. ఇప్పుడు దీన్నంతా మనము ఈ పిండిని అంతా స్మాష్ చేసుకోవాలి. బాగా స్మాష్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. తగినంత వాటర్ వేసుకోవాలి. చాలా మెత్తగా ఉండకూడదండి, మీడియంగా మనం కలుపుకోవాలి. ఇలా అంతా సాఫ్ట్ చేసుకోవాలండి. మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉండలు లేకోకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకోకుండా. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు పిండి అంతా మనకి ఇలా రెడీ అయిపోయింది. చూడండి ఇట్లా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు దీన్ని మనము పూరీలుగా తిక్కుకొని చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు గిన్నె పెట్టుకున్న తర్వాత కొంచెం తగినంత ఆయిల్ పోసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇలా చూసారా. దాని తర్వాత కొంచెం కరివేపాకు, ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, టమాటాలు, ఉర్లగడ్డలు, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ మనము మిక్స్ చేసుకోవాలండి. కాకపోతే మనము ఉర్లగడ్డ అనేది ఉడకబెట్టి కూడా స్మాష్ చేసి వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా అంతా మగ్గాలి ఇవన్నీ. సో మనం వేసుకున్నవన్నీ మగ్గిపోవాలి. 2-3 నిమిషాలు ఇలా పెట్టేస్తే బాగా మగ్గుతాయి ఫ్రెండ్స్. చూడండి ఇలా బాగా మగ్గాలి. మగ్గేటప్పుడు దీని స్మెల్ ఎంత బాగుంటుందో తెలుసా. ఆహా, ఏవి రుచి అన్నట్లు అనిపిస్తుంది. చూడండి. మనం అంతలోగా ఇప్పుడు మనం పిండి తీసి పెట్టుకున్నాం కదండి, శనగపిండి. దాంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా ఇలా అంతా స్మాష్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా స్మాష్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఇలా అంతా కొంచెం గోల్డ్ కలర్గా రావాలండి. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చే వరకు కొంచెం మనం మగ్గనిచ్చుకోవాలి. చూసారు కదా, ఇలా చూసారా ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు మగ్గిపోయింది. మనము కలుపుకున్న శనగపిండిని ఇలా వేసుకోవాలి. అందులో వేసుకున్నాక బాగా కలిపెట్టుకోవాలి, అంటే మిక్స్ చేసుకోవాలి. మనకి మరీ ఉండలుగా వస్తుంది, ఉండలు రాకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో సిమ్గా పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. గట్టిగా
చూడండి ఫ్రెండ్స్, ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు తగినన్ని వాటర్ పోసుకోవాలి, అంటే దాని మిశ్రమాన్ని బట్టి ఎలా ఉంది ఏమి అని. వాటర్ ఎక్కువగా ఉండకూడదు. చూడండి, ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసాము. ఇలా ఉంటుంది అనమాట. చూసారా, ఈ టెక్స్చర్ ఇలా ఉంటుంది. మనకంత వాటర్ ఎక్కువగా ఉండకూడదు అండ్ నీళ్ళగా కూడా ఉండదు, మీడియంగా ఉండాలండి ఇది. చూసారా, ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కాస్త తగినంత ఉప్పు వేసుకోవాలండి మనము. ఇలా వేసుకున్నాక ఇది ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇది ఉండలు కడుతుంది, సో ఉండలు కట్టనీయకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారా ఇలా. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచకూడదండి, ఇది సిమ్లో పెట్టుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఇలాగే ఉంచుకోవాలి. ఇలా చూసారా, ఇలా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ మనం ఇలా సిమ్లో పెట్టుకోవాలి. అండ్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఆలు గురించి. సో ఆలు ఇలా మనం స్మాష్ చేసుకొని దాన్ని అంతా ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు మనం ఇందులో వేసుకోవాలండి. అప్పుడు ఆ రుచి కూడా చాలా బాగుంటుంది. సో అలా కూడా వేసుకోవచ్చు, నేను మీకు చూపించినట్టు ఇలా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. 2 విధాలుగా వాడచ్చు. సో చూసారా అండి, ఇప్పుడు మనకి 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం చివరిగా దించే ముందు ఇలా కొత్తిమీర వేసుకోవాలండి. చూసారా, ఇలా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ముందే వేసుకుంటారు, కాకపోతే ముందే వేసుకుంటే దాని ఫ్లేమ్ అంతా వెళ్ళిపోతుందండి, దాని స్మెల్ అంతా పోతుంది అండ్ టేస్ట్ కూడా అంతగా ఉండదు. చివరిలో మనం దించే ముందు ఒక 2 మినిట్స్ ముందు ఇలా వేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ అంతే. సో చూడండి, ఇలా మనకి వేడివేడిగా రాయలసీమ పూరీ సాగు తయారైపోయిందండి. సో చూడండి, సాగు రెడీ అయిపోయింది. ఇలా ప్లేట్ మూసేసుకోవాలి. ఇప్పుడు మనం పూరీకి తయారు చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. సో ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం పూరీ చేసేసుకుందాం. చూసారా అండి, ఇప్పుడు మనం పూరీ తయారు చేసుకుంటున్నాము. ఇట్లా ఉండలుగా చేసుకొని మనం ఆ పూరీ తిక్కోవాలి. ఇలా పూరీ తయారు చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ హీట్ ఎక్కింది. దాని తర్వాత మనం పూరీ ఇలా ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇలా బాగా డిప్ చేస్తే ఇలా బాగా పొంగుతుంది. చూసారా ఎంత బాగుందో. వావ్, పూరీ చాలా బాగా వచ్చింది. చూడండి ఇలా. సో మనకి పూరీ రెడీ అయిందండి. చూసారా, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రెడీ అయిపోయింది పూరీ విత్ సాగు. మంచి టిఫిన్ చూడండి, మీకోసమే పూరీ సాగు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి మీకు ఏవైనా మంచి వంటలు కావాలంటే కామెంట్